మరి వాటర్ మనకు వచ్చింది అసలు ఫేకా ఒరిజినల్ మనకి ఎలా తెలుస్తుంది? ఎక్కడ ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది? ఇది మనం అందరూ రోజు యూజ్ చేయమంటున్నారు, మీరు మాత్రం వీక్లీ 3 times చెప్తున్నారు ఎందుకు? సో ఈ డౌట్స్ అనేది మీకుంటే ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్ అయిపోతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే మీ హెయిర్కి ఉంటుంది. హలో మా బ్యూటిఫుల్ మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఎలా ఆడియన్స్ ఇద్దరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళిపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కామెంట్ చేసి చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది, ఓకేనా? మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేను యాజ్ గుడ్నెస్ వాళ్ళ రోజ్మెరీ వాటర్ అన్నది నా హెయిర్ కేర్ రొటీన్ లో నేను డైలీ ఇంక్లూడ్ చేసుకున్నాను. అవునండి, నేను డైలీ యూజ్ చేశాను. ఎలా యూజ్ చేశాను, ఏం చేంజెస్ చేసుకున్నాను అన్నది ఇవాళ వీడియో అనమాట. వెంటనే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. అలాగే పక్కనైన బెల్ అకౌంట్ క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ ఫోన్ లో. అప్పుడు వెంటనే ఆ డిఐవై రెమెడీ ఏంటి, ఆ ప్రోడక్ట్ రివ్యూస్, అవునండి నేను ప్రోడక్ట్ రివ్యూస్ తో పాటు డిఐవై రెమెడీస్ కూడా నేను ఈ ఛానల్లో మీకు దొరుకుతాయి అనమాట. హెయిర్ కేర్ కి స్కిన్ కేర్ కి సంబంధించింది. సో వెంటనే మిస్ చేయకూడదు అనుకుంటే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చుతుందని అనుకున్నా. సో లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. రోజ్మెరీ వాటర్ ఎలా మన రొటీన్ లో మనం ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా వాళ్ళకి తెలియాలి కదా. సో అందుకని షేర్ చేసేయండి. మన హీరో వచ్చేసి యాజ్ గుడ్నెస్ వాళ్ళ రోజ్మెరీ వాటర్. దీని గురించి ఒక్కసారి మనం ఒక రివ్యూ అనేది చూసేద్దాం. చూసేసి మన రొటీన్ లోకి అప్పుడే వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళకి తెలియాలి కదా, సో అందుకనే చెప్తున్నాను అనమాట. సో అలాగే కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, ఒరిజినల్ ప్రోడక్ట్ అయినా మేము ఫ్లిప్కార్ట్ లో కొన్నామక్క, మేము ఇంకో ప్లాట్ఫామ్ లో మేము తీసుకున్నామక్క, పప్పుల్లో మేము తీసుకోలేదు, ఒరిజినల్ ప్రోడక్టే వస్తుంది అక్క అన్న డౌట్ ఉన్న వాళ్ళకి అది కూడా క్లియర్ అయిపోతుంది ఇక్కడ. సో వచ్చేసి మనకి ప్రోడక్ట్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది. ప్రోడక్ట్ మనకి గ్రీన్ కలర్ లో ఉండదు. గ్రీన్ కలర్ లో ఉందంటేనే అది ఫేక్ అన్నమాట, ఓకేనా? సో మనకి మీరు ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలంటే మాత్రం మీరు purple.com లోనే మీరు ఇది పర్చేస్ చేయాల్సిందే, కొనాలి. ఎందుకంటే వాళ్ళే ఇది సప్లై చేస్తున్నారు. సో అందుకని ఒరిజినల్ ప్రోడక్ట్ 100% వీళ్ళు ఒరిజినల్ ప్రోడక్ట్ మనకి ఇస్తారు, ఓకేనా? సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ లో, ఇక్కడ మనకి బయట గ్రీన్ కలర్ లో ఉంటుంది కానీ మనకి ప్రోడక్ట్ మాత్రం వైట్ కలర్ లోనే ఉంటాయి, వాటర్ మాత్రం, అర్థమైంది కదా? సో ఇది వచ్చేసి మనకి జస్ట్ లైట్ గ్రీన్ కలర్ లో మనకి ఇలా ఉంటుంది. పక్కన కూడా నేను ఒకసారి చూపిస్తాను, ఓకేనా? సో రోజ్మెరీ లీవ్స్ అనేది జస్ట్ వీరికి ఒక పిక్చర్ పెట్టారు. అలాగే రోజ్మెరీ వాటర్ అన్నది వాళ్ళు గ్రీన్ కలర్ లో రాశారు. అలాగే ఫర్ థిక్ హెయిర్, మన హెయిర్ ని థిక్ చేసుకోవడానికి, మన హెయిర్ ని లాంగ్ చేసుకోవడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే రోజ్మెరీ వాటర్ అనేది మనకి డాండ్రఫ్ ఉన్నా కూడా సరే క్యూర్ అయిపోతుంది అనమాట. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఇంగ్రీడియంట్. వాళ్ళకి డాండ్రఫ్ పోవడంతో పాటు హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది కదా. సో ఇంట్రెస్టింగే కాబట్టి ఇది గ్యారంటీగా మీరు తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఇంకా యూస్ ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా చెప్పారనమాట. సో అందుకని జస్ట్ రిన్స్ చేసుకునే ముందు పెట్టుకోవచ్చు. కండిషనర్ లాగా మీరు లివింగ్ కండిషనర్ లాగా పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ ట్రీట్మెంట్ లాగా కూడా మీరు యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పారు. సో అందుకని వాళ్ళు ఇక్కడ చెప్పినట్టే నేను నా హెయిర్ కేర్ రొటీన్ లో నేను చేంజెస్ అన్నది తీసుకొచ్చేసాను. అదేంటి అన్నది కూడా చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, అలాగే సిలికాన్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారనమాట. సో గ్యారంటీగా మీరు ఒరిజినల్ ప్రోడక్టే దొరకదా వేరే ప్లాట్ఫామ్ లో అంటే మనకి ఆ ఛాన్సెస్ అన్నది తక్కువ ఉంటాయండి. సో అందుకనే చెప్తున్నాను, మీరు ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలంటే మాత్రం యాజ్ గుడ్నెస్ వాళ్ళ రోజ్మెరీ వాటర్ అన్నది మీరు purple.com లోనే పర్చేస్ చేసుకోవాలి. చాలా ప్రోడక్ట్స్ అన్నది రోజ్మెరీ వాటర్ ని చాలా మంది తయారు చేయడం జరిగింది. సరే ఎంతవరకు అన్నది మనకి కరెక్టా కాదా అన్నది మనకి తెలియదు. సో అందుకనే చెప్తున్నాను, ఇది మాత్రం ద బెస్ట్ ప్రోడక్ట్. మీకు ఎక్కడ మీకు అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి ఇలా ఉంది అనేది నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది మాత్రం ఉండదు, ఓకేనా? సో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకూడదనే నేను ఇక్కడే తీసుకోండి, purple.com లో తీసుకోండి అన్నది చెప్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మన స్ప్రే మాత్రం ఎంత బాగుందంటే ఒకసారి చెప్తాను. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఇక్కడ ఇప్పుడు ఆన్ అయింది, ఇక్కడ ఆన్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్ అని ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆన్ అయింది అనమాట. ఆన్ అయింది, ఇక్కడ చూసారా ప్రోడక్ట్ అన్నది మనకి బయటకు వచ్చేస్తుంది. చాలా మనకి వైట్ గానే ఉంటుంది, మనకి గ్రీన్ కలర్ లో ఉండదు. గ్రీన్ కలర్ లో ఉందంటే మాత్రం ఈ ప్రోడక్ట్ అన్నది మనకి ఒరిజినల్ కాదు అని అర్థం,
ఓకేనా. సో మనకి చాలా మనకి చాలా బాగా ఇది స్ప్రే అవుతుంది, ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది మన స్కాల్ప్ కి. మీకు హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్నా, డాండ్రఫ్ తగ్గిపోవాలనుకున్నా మీరు స్కాల్ప్ కి జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ కొంచెం మనకి షైన్ తక్కువ ఉంది, డల్ గా ఉంది అనుకుంటే మీరు జుట్టుకు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఒక ఛాలెంజ్ అన్నది తీసుకున్నాను, సో అది కూడా నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎలా యూజ్ చేశాను అన్నది చెప్తాను అనమాట. సో నేను చెప్పినట్టే నేను ఏం చేశానంటే 3 days అన్నది నేను యూజ్ చేశాను. డైలీ నేను 3 days పెట్టుకున్నాను. ఓకేనా. సో ఆయిల్ లేకుండా పెట్టుకున్నానా, ఆయిల్ ఉన్నది పెట్టుకున్నానా? ఆయిల్ లేకుండానే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆయిల్ పెట్టుకోకుండా మనం ఆయిల్ పెట్టుకోవచ్చు, కానీ ఆయిల్ లేకుండా పెట్టుకుంటేనే మనకి అబ్జార్ప్షన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, మనకి రిజల్ట్ అనేది చాలా బాగా ఇస్తుంది అనమాట. సో అందుకని నేనేం చేశానంటే ఫస్ట్ నేను ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ హెయిర్ వాష్ చేసేసుకోండి. ఏ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయకుండా హెయిర్ వాష్ అన్నది హెయిర్ ఆయిలింగ్ చేసుకుని మీరు షాంపూ చేసేసుకోండి. తలస్నానం చేసేయండి. తలస్నానం చేసేసిన తర్వాత అప్పుడు మీరు జుట్టు అన్నది ఆరిపోయిన తర్వాత మీరు ఈ రోజ్మెరీ వాటర్ అన్నది అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ స్ప్రే చేసుకోండి, ఆయిల్ అప్లై చేయొద్దు. నెక్స్ట్ రేపు కూడా స్ప్రే చేసుకోండి, ఆయిల్ అప్లై చేయొద్దు. థర్డ్ డే కూడా మీరు స్ప్రే చేసుకోండి, ఆయిల్ అప్లై చేయొద్దు. ఇలా 3 రోజులు అనేది మనం ఆయిల్ లేకుండా జస్ట్ ఇది ఒక్కటి స్కాల్ప్ కి మనం అబ్జర్వ్ అయ్యే వరకు మనం స్ప్రే అనేది చేసేసుకుంటే 4 to 5 వరకు మనకైతే సరిపోతుంది. ఓకేనా. స్కాల్ప్ కి అబ్జర్వ్ అయిపోతుంది. జస్ట్ మీరు ఆరిపోయిన తర్వాత జడేసేసుకుని మీరు ఆఫీస్కి వెళ్తారో, స్కూల్కి వెళ్తారో, కాలేజ్కి వెళ్తారో, స్కూల్కి వెళ్ళే వాళ్ళు మాత్రం 18 years పై వాళ్ళే ఇది యూజ్ చేయాలి. 18 years లోపు వాళ్ళు ఎలా యూజ్ చేయాలో కూడా నేను వీడియో లాస్ట్ లో చెప్తాను, చిన్న టిప్ అన్నమాట. సో గ్యారంటీగా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా. సో అబౌవ్ 18 years వాళ్ళు మీరు 3 days అన్నది ఇలా యూజ్ చేయండి, ఆయిల్ అప్లై చేయకండి. మాకు తలనొప్పి వస్తుంది అక్క, ఏం చేయాలి? మీరు ఇది పెట్టుకుంటారు కదా, తలనొప్పి రాదు, గ్యారంటీగా రాదు. ఓకేనా. సో ఏదో ఒకటి స్కాల్ప్ కి మనం పెట్టుకోవాలి. ఉట్టి మన స్కాల్ప్ ని అలా డ్రైగా వదిలేస్తేనే మనకి తల నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో గ్యారంటీగా మీరు ఆయిల్ లేకుండా ఇలా అప్లై చేయడం స్టార్ట్ చేసేయండి. 3 days అప్లై చేసేయండి. ఆ తర్వాత థర్డ్ డే రాత్రి అనేది సాయంత్రం కానీ మీరు డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయాక నూనె రాసుకోండి. ఓకేనా. సో మీరు ఏ నూనె యూజ్ చేస్తున్నారో అదే నూనె మీరు యూజ్ చేయండి. నెక్స్ట్ ఇంకా నేను ఆయిల్స్ గురించి కూడా నేను వీడియోస్ అనేది తీసుకొస్తాను. సో స్టే ట్యూన్డ్ సెల్ఫ్ కేర్ బై అట్లా ఛానల్. నూనె అప్లై చేయొద్దని ఎన్నిసార్లు చెప్తున్నానంటే నూనె చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ అబ్జార్ప్షన్ అంత బాగా ఉండదు. రిజల్ట్ అంత ఫాస్ట్ గా మనకి రావాలి అంటే మాత్రం, ఇది మనకి విజిబుల్ రిజల్ట్ కనపడాలి అంటే మాత్రం మీరు నూనె లేకుండానే అప్లై చేసుకోవాలి. నూనెతో ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా నేను వీడియో అనేది తీసాను, ఒక్కసారి మీరు ఆ వీడియో చెక్అవుట్ చేస్తే నూనెతో మనం అప్లై చేసుకోవాలన్నది మీకు ఆ వీడియోలో క్లియర్ గా చెప్పేస్తాను. ఓకేనా. సో వచ్చేసి ఇప్పుడు నూనె లేకుండానే మీకు రిజల్ట్ బాగుండాలి, ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది మనకి రాకూడదు అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు ఇలాగా నూనె లేకుండా 3 days అప్లై చేసుకోండి. థర్డ్ డే మీరు 3వ రోజు నూనె రాసుకోండి. ఇది స్ప్రే చేసుకుంటారు కదా, స్ప్రే చేసుకున్నాక ఆరిపోతుంది. ఆరిపోయాక మీరు సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు నూనె రాసేసుకోండి. ఓకేనా. సో నూనె రాసేసుకుని అది నెక్స్ట్ డే మీరు తల స్నానం చేసేయండి. ఓకేనా. సో తల స్నానం చేసేసిన తర్వాత మీరు మళ్ళీ 3 days అన్నది ఇది అప్లై చేయాలి. సేమ్ ఇలాగా నేను చెప్పినట్టే ఇలాగే అప్లై చేయండి. రోజు నూనె రాసుకునే వాళ్ళైనా సరే, రోజు ఓన్లీ ఓవర్ నైట్ నూనె రాసుకుని తల స్నానం చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, డ్రై స్కాల్ప్ వాళ్ళైనా సరే, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే నేను చెప్పినట్టు ఇదొక్కటి ఇలాగే ఫాలో అవ్వండి. మీకు తొందరగా రిజల్ట్ రావాలి అంటే మాత్రం నేను చెప్పినట్టు నూనె లేకుండా అప్లై చేస్తేనే, నిజమే అందరూ చెప్పేది నూనె లేకుండా పెట్టుకుంటేనే మనకి ఫాస్ట్ రిజల్ట్ అన్నది వస్తుంది, అది పక్క. కానీ నూనెతో కావాలి, నూనెతో మేము నూనె లేకుండా ఉండలేము అనుకుంటే మాత్రం వీడియో అనేది చేశాను నేను, ఒకసారి అది చెక్అవుట్ చేయండి. నేను వీడియో లాస్ట్ లో పెడతాను, అలాగే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. ఓకేనా. సో నూనె లేకుండా చేయాలంటే మాత్రం నేను చెప్పినట్టే ఇలాగా మీరు 3 days అనేది రోజ్మెరీ వాటర్ అప్లై చేసుకోండి. ఆ తర్వాత మీరు నూనె రాసుకుని తల స్నానం చేసేయండి. తర్వాత మళ్ళీ మీరు సేమ్ రొటీన్ అన్నది ఫాలో అవ్వండి. అలాగే మీరు 41 days ఫాలో అవ్వాలి. మీరు ఏదైనా సరే ఆయుర్వేదం ప్రకారం 41 రోజులు అన్నది ఏ ప్రోడక్ట్ మనకి ఫాస్ట్ గా మనకి రిజల్ట్ వచ్చింది బాగా రాలేదు అన్న దానికి టైం తీసుకునేది 41 days అన్నది తీసుకుంటుంది. సో అందుకనే చెప్తున్నా
41 days మీరు అలా చేయండి. 42nd డేనే మీకు రిజల్ట్ అన్నది మధ్యలోనే కనిపించేస్తుంది, కానీ ఆపొద్దు. 41 days అనేది కంటిన్యూస్ గా చేయండి. నేను ఇలా చెప్పినట్టే చేయండి, ఓకేనా? సో ఇంక ఏ రోజు మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ప్రాబ్లం లేదు. 3 days కంటిన్యూస్ గా రోజ్మెరీ వాటర్ అప్లై చేసుకోవడం, 3rd day నూనె పెట్టుకోవడం, నెక్స్ట్ డే స్నానం చేయడం, ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా 3 days అనేది అప్లై చేయడం, అలా చేయండి. అలా చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, డాండ్రఫ్ తగ్గిపోతుంది. జుట్టు అన్నది ప్రాణం లేని జుట్టుకు కూడా, అసలు ఎంత చీపుర్లా తయారైన మా జుట్టుకు కూడా ఒక మంచి షైన్ అన్నది ఈ రోజ్మెరీ వాటర్ అన్నది మనకి తీసుకొస్తుంది. సో అందుకని నేను ఇలా చేసుకుని కరెంట్ నేను యూజ్ చేసే రొటీన్ అన్నమాట. సో నేను గ్యారెంటీగా నేను కూడా 41 days ఛాలెంజ్ తీసుకున్నాను. సో నాతో పాటు మీరందరూ కూడా 41 days ఛాలెంజ్ తీసుకోండి. 42nd డే మీరు ఈ లోపలనే మీకు కనిపించేస్తుంది. 42nd డే మీరు జుట్టు చూసుకుని వావ్ అనుకోకుండా ఉంది. రొటీన్ గురించి మీరేమనుకుంటున్నారా అంటే అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అలాగే మీరు 41 days తర్వాత బిఫోర్ ఒక క్లిక్ తీసుకొని మీరు 41 days తర్వాత 42nd డే మీరు ఫోటో అనేది తీసుకోండి. బిఫోర్ ఆఫ్టర్ అనేది మీకే కనిపించేస్తుంది. ఆ తర్వాత నాతో షేర్ చేయడం మర్చిపోకండి. గ్యారంటీగా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. అలాగే ఇంటర్నల్ గా కూడా కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంటర్నల్ గా కూడా ఫ్రూట్స్ తీసుకోవడం, వెజిటేబుల్స్ తీసుకోవడం, సలాడ్స్ తీసుకోవడం, స్ప్రౌట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే మన హెయిర్ గ్రోత్ అన్నది ఆపలేరు ఎవరు కూడా. మన ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇది అలాగో చేసుకుంటున్నాం, రిజల్ట్ అన్నది ఇస్తుంది. అలాగే మన ఇంటర్నల్ గా కూడా మన ఏదైనా మంచి ఫ్రూట్స్ కానీ, రోజు కొన్ని శనగలు నానబెట్టుకుని తినడం కానీ, కొన్ని పెసలు నానబెట్టుకుని తినడం కానీ, చిప్స్ బదులు అలా తింటూ ఉంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ అయితే ఉండదు. ఒక బ్రేక్ఫాస్ట్ కూడా నేను హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవ్వడానికి చెప్పాను. సో ఆ వీడియో లింక్ అన్నది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వీడియో అనేది లాస్ట్ లో కూడా పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అది కూడా మీరు తిన్నారంటే ఇంకా మీకు ఫాస్టర్ రిజల్ట్ అయితే చూపిస్తుంది. జస్ట్ మనం పైన అప్లికేషన్ పెట్టుకోవడం కాదు, లోపల కూడా మనం ఇంటర్నల్ గా కూడా కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ వచ్చాక ఏం చేయాలి వెంటనే కామెంట్ చేసి చెప్పండి. అక్క అయిందక్క జుట్టు ఊడడం తగ్గిపోయింది, జుట్టు లావ్ అయింది అక్క, జుట్టు అన్నది పొడుగవుతోంది అక్క అని గ్యారంటీగా మీరు పాజిటివ్ కామెంట్స్ ఇస్తారు. సో ఇలా మీరు చేస్తే ఇంటర్నల్ గా తో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్ మనం అలాగే చేస్తున్నాం కదా, ఇంటర్నల్ కేర్ కూడా నేను చెప్పినట్టు చేయండి. గ్యారంటీగా మీకు 41 days లోనే మీ జుట్టు అన్నది పెరుగుతుంది, ఓకేనా? సో 18 years బిలో వాళ్ళకి ఒక టిప్ చెప్తానన్నాను కదా. సో ఆ టిప్ వచ్చేసి మీరు ఓవర్ డోసేజ్ అనేది మీకు అవసరం లేదు. స్కాల్ప్ కి పెట్టేసుకొని ఎక్కువ రోజులు ఉంచేసుకొని పెట్టుకోవడం మంచిది కాదు. సో అందుకని దీన్ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, షాంపూ తీసుకుంటారు కదా, మగ్గులో వాటర్ పోసుకుంటారు కదా, వాటర్ బదులు ఇది పోసుకోండి. రోజ్మెరీ వాటర్ పోసేసుకొని ఆ తర్వాత మీరు షాంపూ చేసేసుకోండి. ఇంకా మీరు ఏమి సిరం రాసుకుంటారో, తర్వాత మీరు జుట్టుకి నూనె రాసుకుంటారో మీ ఇష్టం. మీ రొటీన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవచ్చు. జస్ట్ షాంపూ చేసుకునేటప్పుడు వాటర్ బదులు ఈ రోజ్మెరీ వాటర్ అనేది యూజ్ చేయండి. మీకు జుట్టు అనేది రాలుతూ కూడా ఆగిపోతుంది, జుట్టు అనేది పొడుగుతుంది, అలాగే మీకు డాండ్రఫ్ కూడా క్యూర్ అయిపోతుంది, ఓకేనా? సో వీళ్ళు 18 years వాళ్ళు ఇలా చేయండి. ఎబో 18 years వాళ్ళు నేను చెప్పినట్టు చేయండి, మీకు గ్యారంటీగా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. చూసేసారు కదా, ఇంటర్నల్ గా అలాగే ఎక్స్టర్నల్ గా మనం ఏం చేసుకుంటే చేంజెస్ అనేది మన లైఫ్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మన జుట్టు అనేది పొడుగవడం, మన జుట్టు అన్నది లావ్ అవ్వడం, అలాగే మనకి జుట్టు అన్నది ఒక షైన్ అనేది లేకపోతే డల్ గా అయిపోతే ఒక మంచి షైన్ అనేది ఎలా తెచ్చుకోవాలి ఏంటన్నది అర్థమైంది అనుకున్నా. అలాగే ప్రోడక్ట్ అన్నది మనకి ఒరిజినల్ వచ్చిందా ఫేక్ వచ్చిందా కూడా మనకి ఎలా తెలియాలి ఏంటి అన్నది కూడా చెప్పాను కదా. ఇవన్నీ మీకు క్లియర్ అయ్యాయి అనుకున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగడం మర్చిపోకండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది తీసుకురాబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో వెంటనే ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి. అసలు రోజ్మెరీ వాటర్ ఎలా యూజ్ చేస్తే జుట్టు రోజ్మెరీ వాటరే యూజ్ చేస్తే సరిపోదు కదా. సో అందుకని ఇంటర్నల్ కేర్ కూడా ఎలా తీసుకోవాలో అన్నది వాళ్ళకి కూడా తెలియాలి కదా. సో షేర్ చేయడం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, మీ కేర్ మీరు తీసుకుంటూ ఉండండి. బాయ్.